అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్పై భారత్ ఏ క్షణానైనా యుద్ధ గంట మోగించే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ గంటలు లెక్క పెట్టుకుంటూ ఉంది. భారత్ మాత్రం వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు వెళుతుంది. ఇప్పుడు మనం సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థను కూడా అక్కడ మోహరించాం. అంటే పాకిస్తాన్ ఉపయోగించే నావిగేషన్ సిస్టమ్ని అది బ్రేక్ చేస్తుంది. అంటే మన పాకిస్తాన్ ఉపయోగించే మిసైల్స్ కానీ, పాకిస్తాన్ ఉపయోగించే డ్రోన్లు కానీ, పాకిస్తాన్ ఉపయోగించే యుద్ధ విమానాలు కానీ అవి దారి తప్పి గల్లంతాయి అయోమయానికి గురై ఎటో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారత త్రివిధ దళాలు కూడా పూర్తి సన్నద్ధతను ప్రకటించున్నాయి. భారత ప్రభుత్వం కూడా మన మిలిటరీకి, మన త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన నేపథ్యంలో సరిహద్దుల్లో మనం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ ఉన్నాం. ఎల్ఓసి వెంబడి పాక్ సైనికులను వెనక్కు తరిమి కొడుతూ ఉన్నాం. అదే సమయంలో పాకిస్తాన్ కూడా సరిహద్దులకు తమ యుద్ధ ట్యాంకులను, యుద్ధ విమానాలను మోహరించి ఉంది. ఈ సమయంలో మనం జామర్ల వ్యవస్థను సరిహద్దుల్లో మోహరించి ఉన్నాం. ఒకసారి మనం జామర్ల వ్యవస్థను యాక్టివేట్ చేస్తే పాకిస్తాన్కు చెందిన విమానాలన్నీ కూడా దారి తెలియక గల్లంతవుతాయి. ఒకసారి మీరే ఆలోచించండి. మనం ఏదైనా ఒక దారిలో సమర్థవంతంగా వెళ్ళాలి అంటే ఇప్పటికే మనం రూట్ మ్యాప్ను ఉపయోగిస్తూ ఉంటాం. మొబైల్లో మనం నావిగేషన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ ఒక్కసారిగా ఇంటర్నెట్ సిగ్నల్స్ ఆగిపోతేనే మనకి దారి తెలియక ఎటో వెళ్ళిపోతూ ఉంటుంటాం. ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం గూగుల్ తల్లి అబద్ధం చెప్పింది అని. సో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధ విమానాలకు దారి తెలియాలి అంటే ఈ నావిగేషన్ని ఉపయోగించుకుంటూ ఉంటాయి. శాటిలైట్ సిస్టమ్ నుంచి, శాటిలైట్ నుంచి అవి నావిగేషన్ యూజ్ చేసుకుని లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఉంటాయి. లక్ష్యాలను ఆ యుద్ధ విమానాలు కానీ, డ్రోన్లు కానీ, గైడెడ్ మిసైల్స్ కానీ రీచ్ కావాలి అంటే ఈ నావిగేషన్ వ్యవస్థే వాటికి కీలకంగా మారుతూ ఉంటుంది. అంతేకాదు అవి సముద్ర జలాల్లో కూడా వాటి వార్షిప్స్ కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఈ నావిగేషన్ వ్యవస్థే ఉంటుంది. సో మన దగ్గర ఇలాంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు 50 వరకు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఒక్క వార్ఫేర్ వ్యవస్థ కూడా లేదు. కేవలం చైనా నుంచి దిగుమతి చేసుకున్న వ్యవస్థ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది. కానీ మన దగ్గర అత్యాధునిక వార్ఫేర్ వ్యవస్థలు ఉన్నాయి. దీంతో పాకిస్తాన్కు సంబంధించిన విమానాల దారిని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనం మన గగనతలంపై నుంచి పాకిస్తాన్ యుద్ధ విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాం. ఏప్రిల్ 30వ తారీఖు నుంచి మే 23వ తారీఖు వరకు ఈ ఆంక్షలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం సరిహద్దులోకి ఈ జామర్ల వ్యవస్థను కూడా యాక్టివేట్ చేస్తే పాకిస్తాన్ పూర్తిగా గందరగోళంలో పడే అవకాశం ఉంటుంది. నిన్నే మన 4 విమానాలు సరదాగా పెట్రోలింగ్ చేస్తేనే, అంటే 4 విమానాలు పెట్రోలింగ్ చేస్తేనే, గగనతలంలో చక్కర్లు కొడితేనే పాకిస్తాన్ వణికిపోయింది. భారత్ యుద్ధం మోగించేసింది, భారత్ యుద్ధం మొదలెట్టేసింది అని పాకిస్తాన్ భయపడిపోయిన పరిస్థితి మనకి కనిపించింది. ఎల్ఓసి దగ్గర జస్ట్ 4 విమానాలు పెట్రోలింగ్ చేస్తేనే. ఇక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థతో పాకిస్తాన్ నావిగేషన్ వ్యవస్థను మనం చిన్నాభిన్నం చేసే అవకాశం ఉంటుంది. దారి తప్పి ఆ విమానాలు ఎటో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ యుద్ధ విమానాలు దారి తప్పేటో వెళ్ళిపోతాయి. పాకిస్తాన్ డ్రోన్లు దారి తప్పేటో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ గైడెడ్ మిసైల్స్కి దారి తెలియక అవి లక్ష్యాలను చేరువయ్యే అవకాశం ఉండదు. వీటిని ఒక్కసారి మనం యాక్టివేట్ చేస్తే ఇలాంటి వార్ఫేర్ వ్యవస్థలు మన దగ్గర 50 వరకు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం సరిహద్దుల్లో మోహరించాం. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు భయపడుతూ ఉంది. భారత్ మాపై ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉంది. ఒక 24 గంటల్లోనో 36 గంటల్లోనో లేదు 36 గంటల గడువు తర్వాత కూడా ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ భయపడుతోంది. నిజానికి మన దగ్గర ఉన్న రాఫెల్ యుద్ధ విమానాల్లో కూడా ఇలాంటి వ్యవస్థ ఉంది. రాఫెల్ యుద్ధ విమానాల్లో మనం ఉపయోగించే స్పెక్ట్రా కూడా ఈ నావిగేషన్ సిగ్నల్స్ని బ్రేక్ చేస్తుంది. అలాగే మన నేవీ ఉపయోగించే శక్తి సిస్టమ్స్ కూడా ఈ నావిగేషన్ వ్యవస్థను, నావిగేషన్ సిగ్నల్స్ను బ్రేక్ చేస్తాయి. అంటే శత్రు దేశాలకు దారి తెలియకుండా ఆ నావిగేషన్ సిగ్నల్స్ని మన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు అడ్డుకుంటే పాకిస్తాన్ విమానాలు దిక్కుతోచని స్థితిలో ఉంటాయి. దారి తెలియక అచ్చం పాకిస్తాన్ పాలకులు ఎలా మాట్లాడుతూ ఉన్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియక అలా ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధ విమానాలు పాకిస్తాన్
గైడెడ్ మిసైల్స్ దారి తెలియక ఎటో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మనోజ్, ఇప్పటికే పాకిస్తాన్ పాలకులు అంటూ ఉన్నారు, పాకిస్తాన్ ఆర్మీ అంటూ ఉంది, భారత్ ఏ క్షణమైనా యుద్ధం చేసే అవకాశం ఉంది. గంటలు లెక్క పెట్టుకుంటూ ఉన్న సమయం, గంటలు లెక్క పెట్టుకుంటూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు భారత్ సరిహద్దులో చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థను కూడా అక్కడ మోహరించి ఉంది. అంటే పాకిస్తాన్ అనుకుంటున్నట్టుగానే రాబోయే కొన్ని గంటల్లో ఏం జరిగే అవకాశం ఉంది? రైట్, ఇప్పటికే భారత్ చేసేటువంటి కొన్ని యాక్షన్స్ కారణంగా పాకిస్తాన్ కకావికలమవుతోంది రోహిత్. అంటే ఇప్పటికే మన ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసిన నేపథ్యంలో అక్కడ ఒక సంక్షోభం ఏర్పడుతుంది. ఎందుకంటే బేసిక్ గా ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా అనేక ఎకనామిక్ సోర్సెస్ అక్కడ క్రియేట్ చేయబడుతున్నాయి, ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి, పబ్లిక్ కి అగ్రికల్చర్ రీసెర్చ్ కోసం వెళ్తోంది, సింధు ప్రావిన్స్ వరకు కూడా వెళ్తున్నాయి. అంటే చాలా ఎకనామికల్ గా పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు తర్వాత ఆగమైపోయింది, కొంత సంక్షోభం ఎదురవుతోంది. ఈ సిచ్యువేషన్ లో మరొక బిగ్ బాంబ్ ఏంటంటే పాకిస్తాన్ వెళ్ళేటువంటి ఇండియా గగనంతలు వెళ్ళేటువంటి ఏ ఒక్క పాకిస్తాన్ ఫ్లైట్ ని కూడా అలో చేయకూడదు, దాని నావిగేషన్ ని క్లోజ్ చేశారు అంటిల్ May 23 వరకు అంటూ కూడా ఇండియన్ సంబంధించిన ఎయిర్పోర్ట్ చెప్తున్న పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్ లో పాకిస్తాన్ ఒకవేళ కనుక మనం మాట్లాడుకుంటే సౌత్ ఈస్టర్న్ ఏషియన్ వైపుగా వెళ్ళాలన్నా, మలేషియా వైపుగా వెళ్ళాలన్నా, ఇంకేదైనా కంట్రీస్ వైపుగా వెళ్ళాలన్నా కూడా వాళ్ళు ఆపరేషనల్ ఛార్జెస్ పెరిగిపోతాయి. అంటే ఇప్పటికే సంక్షోభంతో బాధపడుతున్న పాకిస్తాన్ ఒకవేళ కనుక వెళ్ళాలనుకుంటే మనం మ్యాప్ కనుక ప్లే చేయగలిగితే రోహిత్, ఇండియా వైపు నుంచి అటు మలేషియా వైపుగా వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకేదైనా ఇతర కంట్రీస్ వైపు వెళ్ళాలన్నా కూడా డైరెక్ట్ గా ఇండియన్ గగనతలం వైపు వాడుకొని వెళ్ళేవారు. సింగపూర్ వెళ్ళాలన్నా, మలేషియా, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వైపు వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఇండియా గగనతలం పై నుంచి పాకిస్తాన్ ఎటువంటి ఉండదు. కేవలం పాకిస్తాన్ ఎయిర్లైన్సే కాదు, ఏదైనా థర్డ్ కంట్రీకి సంబంధించిన ఎయిర్లైన్స్ పాకిస్తాన్ వైపుగా వెళ్ళాలన్నా, పాకిస్తాన్ లో వచ్చినటువంటి ఒక ఫ్లైట్ అక్కడ ఆగిపోయి వేరే కంట్రీ ఫ్లైట్ ఇంటర్చేంజ్ ద్వారా మళ్ళీ అక్కడి నుంచి వేరే కంట్రీస్ వైపు వెళ్ళాలన్నా కూడా క్లోజ్. అంటే పాకిస్తాన్ కి మనకి అన్ని రకాలుగా లింక్స్ క్లోజ్ అయిపోయాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ పై ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందంటే ఇండియా గగనతలం వాడకుండా వెళ్ళాలంటే చైనా మీదుగా వెళ్ళాలి. సో చైనా మీదుగా వెళ్ళాలి అని అంటే ఆపరేషనల్ ఛార్జెస్ పెరిగిపోతాయి, టైం కన్జ్యూమ్ అవుతుంది, ఎక్కువగా మనం వెళ్ళేటువంటి ప్యాసింజర్స్ కి టైం కన్జ్యూమ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఆపరేషనల్ ఛార్జెస్ పెరిగిపోతాయి, ప్రతిదీ పెరుగుతుంది. ఇన్ కేస్ ట్రేడ్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా ఏరోప్లేన్స్ ద్వారా చేసేటువంటి ట్రేడ్ కూడా చాలా బిగ్గెస్ట్ లాస్ వాళ్ళకి. ఎందుకంటే ఆపరేషనల్ ఛార్జెస్ పెరుగుతాయి, అఫ్ కోర్స్ రేట్స్ పెరుగుతాయి, అక్కడ కన్జ్యూమర్ రేట్స్ పెరుగుతాయి, దానికి సంబంధించి ప్రతిదీ కూడా పెరిగిపోతుంది. సో మెడికల్ ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ నిజంగా ఎదురైంది అనుకోండి, టైం కన్జ్యూమ్ ఎక్కువ అవుతుంది, వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్ లేదు, ఇక ఇండియా పై నుంచి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం కాబట్టి అక్కడ చైనా మీదుగా వెళ్లాల్సిందే. ఇంకో సిచ్యువేషన్ ఇక్కడ రోహిత్, నావిగేషన్ ని మనం క్లోజ్ చేశాము అని అంటే కనుక పాకిస్తాన్ లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భారత్ కి చాలా సమీపంగా ఉంటుంది. మనం చూడొచ్చు, మ్యాప్ పరంగా చూసినా కూడా చాలా సమీపంగా ఉంటుంది. సో మన భారత్ దగ్గర నావిగేషన్ కంట్రోల్ సిస్టమ్ ని, జామర్స్ ని మనం పెట్టామనంటే ఆ ఫ్లైట్స్ అక్కడ నుంచి ఎగరలేవు కూడా, చాలా నియర్ బై గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ కి ఇండివిజువల్ గా నావిగేషన్ సిస్టమ్ అంటూ లేదు, అది చైనా నావిగేషన్ సిస్టమ్ ని వాడుకుంటోంది. ఇప్పుడు కొంతవరకు మాత్రమే టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర ఉంది, మిగిలిన టెక్నాలజీ మొత్తం కూడా చైనా నుంచి యూజ్ చేసుకుంటుంది. సో ఇండియా నావిగేషన్ సిస్టమ్ ని జామ్ చేస్తున్న సిచ్యువేషన్ లో అఫ్ కోర్స్ అక్కడ ఆ బార్డర్ వెంట డైరెక్ట్ గా చైనా నావిగేషన్ సిస్టమ్ కూడా బ్లాక్ అవుతోంది, పాకిస్తాన్ కు ఉపయోగించేటువంటి చైనా నావిగేషన్ సిస్టమ్ కూడా బ్లాక్ అవుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఫ్లైట్స్ ఎగరలేవు, ఏం చేయలేవు కూడా. ఇక ఎయిర్ క్రాఫ్ట్ విషయానికి వస్తే నిజంగా వాళ్ళు యుద్ధం కనుక స్టార్ట్ చేయాలనుకుంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా పనికిరావు. అంటే కంప్లీట్ గా వాళ్ళకంటూ ఒక రూట్ లేకుండా చేసేయడంలో భారత్ సఫలీకృతమైంది. ఇప్పుడు ఈ యొక్క నిర్ణయం పాకిస్తాన్ పైన చాలా పెను ప్రభావం చూపిస్తుంది. యుద్ధం చేయలేరు, వారికి ఒకవేళ సామాగ్రి రావాలన్న యుద్ధ సామాగ్రి తీసుకొచ్చుకోలేరు, వారు ఎటువైపు అన్ని వైపుల లాక్స్. చైనా ఒక్కటి మాత్రమే వాళ్ళ ముందున్నటువంటి ఒకే ఒక మంచి అంశం లాంటిది, మిగిలినవన్నీ కూడా ఒకవేళ నిజంగానే నావీ ద్వారా వాళ్ళు ఏదైనా యుద్ధ సామాగ్రి సమకూర్చుకునే ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు. మొత్తం ఇండియన్ ఓషన్ అది అండర్ కంట్రోల్ ఆఫ్ ఇండియా. ఎయిర్వేస్ ద్వారా వెళ్దామన్న భారత్ వైపు నుంచి వెళ్ళలేరు, చైనా వైపు నుంచి తీసుకొచ్చుకోవాల్సిన వేరే నో ఆప్షన్. అన్ని రకాలుగా అష్టదిగ్బంధమైన పాకిస్తాన్ ఇప్పుడు ఈ నిర్ణయంతో మరింత కూడా అతలాకుతలమయ్యే అవకాశం ఉంది. గగనతలాన్ని మూసివేయడంతో పాకిస్తాన్ అల్లకల్లోలమయ్యే అవకాశం కనబడుతోంది. రైట్, అంటే పాకిస్తాన్కి ఇప్పుడు అన్ని వైపుల నుంచి కూడా ఊపిరి సలపని పరిస్థితులు ఏర్పడతాయని అనుకోవచ్చా? పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఒంటరైపోయింది. ఇప్పుడు పాకిస్తాన్కి ఏ దేశము కూడా నేరుగా ఒక భారత్ యుద్ధానికి దిగితే సైన్యాన్ని పంపించే అవకాశం కూడా లేదు. శాంతి వచనాలు వల్లిస్తుంది, ఎవరైనా కలగజేసుకోండి, శాంతి చర్చలు ప్రారంభిద్దాము అంటే భారత్ వినిపించుకోవడం లేదు. గ్రౌండ్లో చాలా భారత్ అగ్రెసివ్గా వెళుతోంది అని పాకిస్తాన్ అంటూ ఉంది. అందుకే పాకిస్తాన్ గంటలు లెక్క పెట్టుకుంటూ ఉంది. ఇక పాకిస్తాన్కి మొత్తం 360 డిగ్రీస్లో బ్లాక్ అయిపోయినట్టేనా? అన్డౌటెడ్లీ, ఎందుకంటే చైనా తప్ప పాకిస్తాన్ నో ఆప్షన్. అవుట్ ఆఫ్ 190 కంట్రీస్ 68 దేశాలు బహిరంగంగానే
భారత్ కి సపోర్ట్ ఇస్తున్నాయి. మనం ఎక్స్పెక్ట్ చేస్తాము బ్రిటన్ లాంటి దేశం కూడా భారత్ కి సపోర్ట్ ఇస్తామని చెప్తోంది. ఏకంగా పాకిస్తాన్ ఒక టెర్రర్ కంట్రీగా డిక్లేర్ చేయమని అంటోంది. వాళ్ళకి ఇంకా పార్లమెంట్ లో ఎంపీలు మాట్లాడుతున్నారు. సో ఇంకా చాలా దేశాలు ఇదే సినారియోని సౌదీ సపోర్ట్ ఇస్తోంది. యుఎస్ కూడా డైరెక్ట్ గా పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రకటించకపోయినప్పటికీ ప్లీజ్ స్టాప్ టెర్రర్ ఫ్రమ్ పాకిస్తాన్ అంటూ, అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రర్ అటాక్స్ ని ఆపేయండి, పాకిస్తాన్ టెర్రర్ కంట్రీగా ఉంది, ఆ మచ్చ నుంచి తొలగించుకోండి అని చెప్పి అమెరికా అటు పాకిస్తాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇలా 68 దేశాలు ఇస్తున్నాయి మనకు సపోర్ట్. ఒకవేళ నిజంగానే మనం ల్యాండ్ షేరింగ్ బార్డర్ గా చూద్దాం, పాకిస్తాన్ కి ఎగువన ఉన్నది చైనా, పక్కనే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. మీకు తెలిసిన ఆఫ్ఘనిస్తాన్ అంటే చాలా క్లియర్ గా పాకిస్తాన్ ఎక్కడ అవకాశం దొరుకుతుందో పాకిస్తాన్ అంతమొందించడం కోసం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఎదురు చూస్తూ ఉన్నారు. బలూచిస్తాన్ వేరుపాటువాదం, ఎటు చూసినా పాకిస్తాన్ లాక్ అయిపోయింది. గగనతలపై నుంచి వెళ్ళలేదు. ఒకవేళ నావీ ద్వారా ఏమైనా ప్రయత్నం చేద్దామన్నా యుద్ధ సామాగ్రిని సమకూర్చుకుందామన్నా ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇండియన్ ఓషన్ ఇస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఇండియాగా ఉంది. ఐఓఎస్ సాగర్ అనేటువంటి ఒకటి మీరు ఇప్పటికే విజువల్లో చూసుంటారు, చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపడుతోంది. అక్కడ ఏ చిన్న కదలిక ఉన్నా కూడా ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్ సిద్ధంగా ఉంది కాబట్టి అటాక్ మోడ్ లోకి వెళ్లే అవకాశం ఉంది. సో పాకిస్తాన్ అన్ని వైపులా అష్టదిగ్బంధనం అయిపోయింది. అంతర్గతంగా యుద్ధాలు, భారత్ తో ఈ కవింపు చర్యలు పాల్పడుతూ వాళ్ళ యొక్క సమస్యను కొంటించుకోవడం, గగనతలంపై నుంచి ఎటువంటి పరిస్థితుల్లో వదలకపోవడం, నీళ్లు లేకపోవడం, ఆహారం లేకపోవడం, ఏ దేశం సపోర్ట్ రాకపోవడం. ఇక రేపు మాపు జరిగితే కనుక బిఫోర్ మనం అటాకింగ్ స్టార్ట్ చేయకముందు వాళ్ళ అటాకింగ్ స్టార్ట్ చేసుకొని అక్కడ ఆర్మీని తరిమేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రైట్ మనోజ్, భారత వ్యూహాలకు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. పాకిస్తాన్ నావిగేషన్కు భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ నావిగేషన్ వ్యవస్థకు, నిజానికి పాకిస్తాన్కు సొంత నావిగేషన్ వ్యవస్థ లేదు. అవి ఇతర దేశాల నావిగేషన్ వ్యవస్థలపైన ఆధారపడి ఉన్నాయి. పాకిస్తాన్కి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లాంటి వ్యవస్థలు కూడా లేవు. కేవలం చైనా నుంచి దిగుమతి చేసుకున్న సిస్టమ్స్ మాత్రమే యూజ్ చేసుకుంటూ ఉన్నాయి. పాకిస్తాన్ యూజ్ చేసే నావిగేషన్ వ్యవస్థను ఇప్పుడు మనం బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తోంది. కొంతమంది అనుకుంటూ ఉన్నారు మనం ఇప్పటికి సరిహద్దుల్లో మనం ఏం చేస్తున్నామో బయటికి చెప్తే శత్రువుకు తెలిసిపోతుందేమోనని. నిజానికి మీరు అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మేము ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెబుతూ ఉన్నాం. ఎంతవరకు జనాలకు తెలిసినా పర్వాలేదో అంతవరకు మాత్రమే చెబుతూ ఉన్నాం. ఒకవేళ భద్రతకు సంబంధించిన విషయాలు ఏదైనా అయితే అవి భారత సార్వభౌమత్వానికో భద్రతకో రక్షణ వ్యవస్థకో సంబంధించిన విషయం అయితే మాకు తెలిసినా కూడా మేము మీకు చెప్పము. ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు సరిహద్దులో జరుగుతున్నది ఇదే. సరిహద్దులో జరుగుతున్న ఈ విషయాన్ని చెప్పినప్పటికీ మనం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థను మోహరించాం. ఆ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ పాకిస్తాన్ సిగ్నలింగ్ వ్యవస్థను నాశనం చేస్తుంది. పాకిస్తాన్ నావిగేషన్ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తుంది. పాకిస్తాన్ నావిగేషన్ సిగ్నల్స్ని అడ్డుకుని వారి యుద్ధ విమానాలను, వారి డ్రోన్లను, వీటన్నిటిని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దారి తెలియదు. వాటి గైడెడ్ మిసైల్స్ని కూడా దారి తప్పేలా చేస్తుంది. అలాంటి వ్యవస్థను ఇప్పుడు మనం సరిహద్దుల్లో మోహరించాం. మన దగ్గర అలాంటి 50 వ్యవస్థలు ఉన్నాయి. సో ఈ విషయాన్ని చెప్పడం ద్వారా పాకిస్తాన్ కొంత అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుందేమోనని చాలామంది భయపడుతున్నారు. ఈ విషయాన్ని చెప్పొచ్చు అని నిర్ధారించుకున్న తర్వాతే మాత్రం మేము మీకు చెప్తున్నాం. మాకు తెలిసిన రక్షణకు సంబంధించిన విషయాలు చెప్పకూడదు అని అనుకుంటే వాటిని చెప్పము. కానీ ఏదైతే పర్మిట్ చేసినంత వరకు ఉన్నాయో వాటిని మాత్రం అందరికంటే ముందుగానే మేము మీకు చెప్తాం. ఈ విషయాన్ని చెప్పొచ్చు అని భారత త్రివిధ దళాలు లేదంటే భారత ప్రభుత్వము అనుకున్నటువంటి విషయాన్ని మాత్రమే అన్ని మీడియా వ్యవస్థల కంటే వేగంగా ముందుగా మీకు తెలియజేస్తాం. చెప్పకూడదు అనుకున్నటువంటి విషయాన్ని మేము ఎప్పటికీ కూడా చెప్పం. ఇది భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయం. ఇది చెప్పడం ద్వారా మనకు కొంత ఇబ్బంది ఉంటుంది అంటే ఆ విషయాన్ని ఎప్పటికీ కూడా మేము చెప్పం. ఇప్పుడు మేము మీకు చెప్తున్నటువంటి విషయం కూడా గర్వంగా చెప్తూ ఉన్నాం. ఇది చెప్పదగినటువంటి విషయం కాబట్టే అందరికంటే వేగంగా ముందుగా ఎక్కువ మందికి చెప్పాలన్న ఉద్దేశంతో మేము చెప్తున్నాం. మనం సరిహద్దుల్లో మన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను మోహరించాం. అవి పాకిస్తాన్ విమానాలకు, పాకిస్తాన్ యుద్ధ విమానాలకు, పాకిస్తాన్ గైడెడ్ మిసైల్స్కు, పాకిస్తాన్ డ్రోన్లను కూడా తప్పుదారి పట్టిస్తుంది. వాటికి దారి తెలియకుండా వాటి సిగ్నల్స్ను బ్రేక్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ విమానాలన్నీ గందరగోళంలో ఉంటాయి. పాకిస్తాన్ విమానాలు భారత గగనతలం వైపుకి రావాలి అంటే వాటి కళ్ళ కంతలు కట్టినట్టే. వాటికి ఎటువంటి దారి కూడా కనిపించదు. మనం వెళ్తున్నప్పుడు దారి కనిపించాలి అంటే నావిగేషన్ వ్యవస్థ ఉండాలి. శాటిలైట్ నుంచి ఆ నావిగేషన్ వ్యవస్థను, ఆ విమానాలకు రీచ్ అయ్యే వ్యవస్థను ఇప్పుడు మన ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ భగ్నం చేస్తుంది. ఆ విమానాలు దారి తెలియక దిక్కుతోచక ఎటో వెళ్ళిపోతాయి. బహుశా యుద్ధ విమానాలు అయితే ఎటో వెళ్ళిపోతే వాటిలో ఉన్న ఫ్యూయల్ కూడా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి యుద్ధంలోకి దిగితే వాటికి దారి తెలియదు. ఇప్పుడు మనం ఆ వ్యవస్థను మోహరించడంతో పాకిస్తాన్ ఇంకా కలవరపడకు గురవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ అనుకుంటూ ఉంది, గంటలు లెక్క పెట్టుకుంటూ ఉంది. 24 గంటలు, 36 గంటలు, ఇంకో 4 గంటలు, 5 గంటలు అంటూ పాకిస్తాన్ గంటలు లెక్క పెట్టుకుంటున్న సమయంలో మనం
సరిహద్దుల వెంబడి చాలా బలంగా సైన్యాన్ని మోహరిస్తూ ఉన్నాం. పాకిస్తాన్ అదే చెప్పింది, మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ మాకుంది, భారత్ మాపై యుద్ధానికంటే శాంతి చర్చలకు రండి, ఒక చోట కలిసి కూర్చొని అంతర్జాతీయ వేదికల మీద, తటస్థ వేదికల మీద కలిసి కూర్చొని మాట్లాడుకుందామని మేము పిలుపునిస్తుంటే భారత్ రావడం లేదు. భారత్ అగ్రెసివ్గా ముందుకు వెళ్తోంది, భారత్ దూకుడుగా ముందుకు వెళ్తోంది అని పాకిస్తాన్ కలవరపాటుకు గురవుతోంది. ఇప్పుడు మనం పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. పాకిస్తాన్ నుంచి వచ్చే ఏ విమానాన్నైనా కూడా వాటికి దారి తెలియకుండా ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితిని మనం సృష్టించాం. ఇప్పటికే మన గగనతలాన్ని మూసివేశాం, బోర్డర్ను మూసివేశాం. పాకిస్తాన్ పౌరులు ఎవరైనా భారతదేశంలో ఉంటే వెళ్ళిపోండి అని ఆదేశాలు జారీ చేశాం. ఇప్పుడు సమయం ముగిసిపోవడంతో కొంత సమయాన్ని పొడిగించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మే 23వ తారీఖు వరకు మన గగనతలాన్ని కూడా మూసివేశాం. మే 23వ తారీఖు వరకు పాకిస్తాన్కి చెందిన ఏ విమానం కూడా, అది పౌర విమానం కావచ్చు, లేదంటే ట్రేడ్ విమానం కావచ్చు, యుద్ధ విమానం అయితే అసలు అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ విమానం కూడా భారత గగనతలం వైపు రావడానికి అవకాశమే లేదు. అండ్ ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థను కూడా అక్కడ మోహరించడంతో ఇక ఏ క్షణమైనా ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందే నేను కూడా చెప్పాను, మా మీడియా అంటే మేము వెల్లడించేటటువంటి ఈ విషయాల ద్వారా పాకిస్తాన్కి చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుందేమోనని కొంతమంది భయపడుతున్నారు. కాబట్టి పాకిస్తాన్కు మన రక్షణకు సంబంధించిన వ్యూహాలు తెలిసే ఏదైనా వార్త మాకు తెలిసినా కూడా మేము ప్రసారం చెయ్యం. ఏదైనా తెలియొచ్చు అనేంత వరకు మాత్రమే అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా మీకు తెలియచేయడానికి మేము ఆర్టీవీ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఇది రహస్యం అని అనుకుంటే మేము మీకు చెప్పం. సో ఇప్పుడు భారత్ ఏ క్షణమైనా పాకిస్తాన్ని తరిమికొట్టే అవకాశం ఉంటుంది. అందుకే పాకిస్తాన్ ఇంతకు ముందు చూసారుగా, పాకిస్తాన్ సెనేటర్ కూడా ఏం మాట్లాడింది అంటే మన సైనికుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. మన దేశంలో రక్తపాతం సృష్టిస్తామని భయపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. మన దేశంలో మత కల్లోలాలు సృష్టించే మాటలు ఇప్పుడు పాకిస్తాన్ పాలకులు మాట్లాడుతున్నారు. మన సైన్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో మనం తీసుకుంటున్నటువంటి వ్యూహాత్మక చర్యల నేపథ్యంలో పాకిస్తాన్ పాలకులకు, పాకిస్తాన్ సైనికులకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ విమానాలు ఏవి కూడా, పౌర విమానాల దగ్గర నుంచి యుద్ధ విమానాల దగ్గర నుంచి భారత గగనతలం వైపు ఎగిరే అవకాశం లేదు. ఒకవేళ అవి వస్తే దారి తెలియక ఏటో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ పరిణామాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.